పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు స్టార్ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈ హీరోల నుంచి సినిమాలు వస్తుందంటే థియేటర్లను కటౌట్లతో ముస్తాబు చేస్తారు. టాక్ తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్స్ కొల్లగొడతారు. ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళితో భారీ అడ్వెంచరస్ సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివరిలో వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు మార్చిలో వచ్చే అవకాశం ఉంది. మిగతా రెండు సినిమాలు ఈ ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వారు పాన్ ఇండియా సినిమా పూర్తి చేశారు. ప్రసాద్ నీల్తో చేసే సినిమా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఈ రెండు సినిమాలతో పాటు దేవరా 2 సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఖుషి, సింహాద్రి, ఒక్కడు సినిమాల విషయంలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ 3 సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ 3 సినిమాలు వారి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు. అయితే ఈ సినిమాల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 7వ సినిమాగా తెరకెక్కిన ఖుషి 2001 ఏప్రిల్ లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సింహాద్రి సినిమా 2002 జులై గోదావరి పుష్కరాల టైంలో విడుదలై ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎస్ఎస్ రాజమౌళి 2వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి వెన్నుతిరిగి చూసుకోలేదు. అదేవిధంగా మహేష్ బాబు ఒక్కడు సినిమా 2003 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో మహేష్ బాబుకి మాస్ లో విపరీతమైన క్రేజ్ తీసుకొని వచ్చింది. ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కి, సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి, ఒక్కడు సినిమా మహేష్ బాబుకి కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్ అనుకోవచ్చు. ఈ 3 సినిమాలకి ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ 3 సినిమాలు ఈ ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ లో 7వ సినిమాగా తెరకెక్కింది. అంటే ఈ స్టార్ హీరోల 7వ సినిమా వాళ్ళ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ 3 సినిమాలలో భూమిక మెయిన్ హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోల కెరీర్ లో 7వ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఈ ఇన్సిడెంట్ చూసిన దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు. రామ్ చరణ్ నటించిన 7వ సినిమా ఎవడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.